భక్తుడైన దావీదు గారు దీవించబడటానికి గల కారణాలు, అతడు దీవించబడటానికి మొదటి కారణం ఏంటంటే దేవుడు తనకు తోడై ఉన్నాడు. దేవుడు ఒక మనిషికి తోడై ఉండాలి అని అంటే ఆ మనిషిలో ఒకటి నమ్మకత్వము, 2 యథార్థత, 3 అనుకూలము, దేవుని మందిరపు సేవ విషయం అందేమి కానీ, ధర్మశాస్త్ర విషయం అందేమి కానీ, ధర్మము జరిగించే విషయం అందేమి కానీ, అతను చేసే ప్రతి కార్యక్రమం హృదయపూర్వకంగా చేయటం వల్ల వర్ధిల్లుతారనే విషయాల్ని మనం మాట్లాడుకుందాం. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కనుక దేవుడు దావీదును వర్ధిల్ల చేశాడు. రెండవది, దావీదు అందరికీ ఉపకారి. దావీదు అందరికీ ఉపకారి, శత్రువులకు కూడా ఉపకారం చేసేవాడు. తను చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన రాజైన సౌలు గారికి కూడా ఉపకారం చూపించిన ఉపకార బుద్ధి కలిగిన వాడు భక్తుడైన దావీదు. ఉపకార సంబంధమైన బుద్ధి అనేది మనిషిది కాదు, అది దేవునిదేనని యాకోబు చెప్తాడు. ఉపకార సంబంధమైన బుద్ధి, ఉపకారం చేయటం అంటే, ఉపకారం అంటే ఏంది? ఉపకారం, అపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేయటం. నీకెవరైనా కీడు తలపెట్టిన వాళ్ళకి నువ్వు మంచి చేయటం. నిన్ను పొద్దున్న తిట్టారు, 1 గంట తర్వాత మరలా నువ్వు పలకరించగలిగావంటే నువ్వు గొప్ప వ్యక్తివి. ఈ విషయాలు ఉపకార బుద్ధి అనేది మనం రాత్రి వేళ చెప్పుకున్నాం. రాహాబు అంటుంది, నేను ఉపకారం చేశాను కదా, మీరు నా తండ్రి నా తల్లి ఇంటి వారికి మీరేం చేయాలి? ఉపకారం చేయండి అని కోరింది. దానిలో 4-5 పాయింట్లు చెప్పి నేను కొన్ని విషయాల్లోకి వెళ్తాను. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారమును చూపి నీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిన గనుక యెహోవా చేత మీరు ఆశీర్వాదం పొందుతారు. రాజైన సౌలు చనిపోయినప్పుడు, రాజైన సౌలు ఏ గోత్రానికి సంబంధించిన వాడు? బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. బెన్యామీను గోత్రానికి సంబంధించిన సౌల్ని బెన్యామీను గోత్రికులే పాతిపెట్టాలి. కానీ పాతిపెట్టింది ఎవరు? యాబేష్ గిలాదు వారు. ఇక్కడ బెన్యామీను గోత్రికులే కాదు, యాబేష్ గిలాదు వారు అనేవారు కూడా సౌలును పాతిపెట్టారు కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరేం చేశారంటే, యాబేష్ గిలాదు వారులారా, మీ రాజును బట్టి మీరు ఉపకారం చేశారు. ఏం చేశారు? ఉపకారము. ఉపకారం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ బుద్ధి ఎవరికి ఉందంటే రాజైన దావీదు గారికి ఉంది. అదే బుద్ధి మీరు కూడా కలిగి ఉన్నారు. యాబేష్ గిలాదు వారులారా, మీరు కూడా ఉపకారం చేశారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మిమ్మలను ఆశీర్వదిస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు, యోనాతానును బట్టి నేను ఉపకారమును చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడైన సీబాయును ఒకడుండగా వారు అతని దావీదునతను పిలవనంపించిరి.
షేబా అనేవాడు నీవేనా అని అడగగా అతడు నేనే ప్రభు అనెను. రాజు యెహోవా నా పట్ల దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని సీబాను అడగగా, సీబా యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు, అతడు కుంటివాడయ్యా, అతడు ఒక్క వ్యక్తి మాత్రమే మిగిలి ఉన్నాడని చెప్పాడు. అంటే దావీదును ఏ కోణంలో మనం చూసినా అతడు ఉపకారం చేసే బుద్ధి కలిగిన వాడే. చేసిన మేలు ఎన్నడూ మర్చిపోకూడదు. ఎవరైనా ఒక మేలు చేశారు అనుకోండి, నువ్వు చచ్చిపోయేంత వరకు ఆ మేలు మర్చిపోకూడదు. మేలు ఎన్నడూ మర్చిపోకూడదు. చిన్న సహాయం చేసిన, నీ ఆపద సమయంలో చిన్న సహాయం చేసిన అలాంటి వారిని కూడా ఎన్నడూ నువ్వు మర్చిపోకూడదు. అది సహాయం చిన్నదే కావచ్చు, నీ ఆపద సమయంలో ఆ చిన్న సహాయం అది చాలా గొప్ప సహాయం కావచ్చు. అలాంటి వ్యక్తులను నువ్వెన్నడూ మర్చిపోకూడదు. నీకు మేలు చేసిన కుటుంబాలను, నీకు మేలు చేసిన వ్యక్తులను ఎన్నడూ తోలనాడకూడదు, ఎన్నడూ మర్చిపోకూడదు. దావీదులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు, తోలనాడేవాడు కూడా కాదు. ఒరే బాబు, యోనాతాను నాకు అతను బ్రతికున్న రోజుల్లో ఎన్నోసార్లు మేలు చేశాడు. సౌలు కుటుంబంలో, యోనాతాను కుటుంబంలో ఎవరైనా మిగిలిన్నారా? సౌలు దగ్గర పనిచేసే, వారి కుటుంబంలో పనిచేసే సీబా అనేవాడు నీవే కదా అని అడగ, నేనేనయ్యా అన్నాడు. మరి ఎవరన్నా మిగిలిన్నారా? మిగిలిన్నారయ్యా. ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలు కుమారుడైన యోనాతాను, యోనాతానుకు పుట్టిన కుమారుడైన మెఫీబోషెత్ అనేవాడు ఉన్నాడు, అతడు కుంటి కాళ్ళవాడయ్యా, అతడు అక్కడ మాత్రమే మిగిలిన్నాడు అని చెప్పాడు. అయితే నేను తనకేం చేయాలనుకున్నాను? ఉపకారము చెయ్యాలనుకుంటున్నాను. దావీదులో ఉన్న గొప్ప నైజం ఉపకారం చేసే బుద్ధి కలిగిన వాడు. అతడు ఎన్నడూ అపకార బుద్ధి కలిగిన వాడు కాదు. అందుకనే దావీదుని దేవుడు అంటాడు, ఏమంటాడు? హృదయానుసారుడు అన్నాడా? హృదయానుసారుడే అన్నాడా? ఇష్టానుసారుడు అన్నాడా? ఏదో ఒకటి అన్నాడు. లేదు, అందుకని నీకు ఈ అనుమానం వచ్చిందని నేను కూడా అల్లా. ఎవరంట? దావీదు దేవునికి ఇష్టానుసారుడు. దావీదు అనే పేరుకి అర్థం ఏంటంటే ప్రియమైన వాడు అని అర్థం. దావీదు అనే పేరుకి అర్థమైంది ప్రియమైన వాడు, ఇష్టమైన వాడు, ఇలాంటి అర్థాలు వస్తాయి. దావీదుకున్న గొప్ప గుణం ఉపకారం చేసే గుణం. దావీదు దీవించబడటానికి రెండవ కారణం ఏంటంటే ఉపకార బుద్ధి కలిగిన వాడు. నీవు దీవించబడాలనుకున్నట్లయితే, నీవు ఆశీర్వాదం పొందాలనుకున్నట్లయితే ఉపకారం చేయటం మర్చిపోబాకు. అపకారం చేసిన వాడు కూడా నువ్వేం చేయాలి? ఉపకారం. నాకు పలానా ఆమె అపకారం చేసింది, నాకు పలానాతో అపకారం చేశాడు. అలాంటి వ్యక్తులకి మనం ఏం చేస్తామంటే ఉపకారం చేయడానికి ఇష్టపడం. ఎందుకు ఇష్టపడమంటే అపకారం చేసిన వాళ్ళకి ఉపకారం ఏడ చేస్తాం? చేస్తామమ్మా? వాళ్ళు చేస్తావా? చేయాలనే మనసు వచ్చిద్దా? చాలా కష్టం కదా. కానీ దావీదు చంపాలి అనుకున్న వ్యక్తికి కూడా ఉపకారం చేసిన మంచి స్వభావం కలిగిన వాడు దావీదు. అందుకని కీర్తనకారుడిగా ఉన్న దావీదు 103వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాట చెప్తాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుడు చేసే ఉపకారాల్లో దేనిని మర్చిపోకూడదు. మన జీవితాల్లో దేవుడి ఉపకారం చేసే వ్యక్తి. అందుకని భక్తుడిని దావీదు గారు తన ప్రాణంతో చెప్పుకున్నాడు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని, నేను ఉపకారం ఏదో చేయగలిగాను కేవలం నీ ప్రేమను బట్టి, కానీ నా పట్ల నువ్వు ఎన్నో ఉపకారాలు చేసావు.
గొర్రెల దొడ్లో ఉన్న నన్ను తీసుకొచ్చి రాజు చేసావు. ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్న నన్ను తీసుకొచ్చి రాజు చేసావు. మా అన్నలు కూడా, మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు లెక్క చేయని నన్నును తీసుకొచ్చి నన్ను రాజు చేసావు. ఎక్కడో గోంగారులో పురుగులాగా తీసేసే నన్నును తీసుకొచ్చి గొప్ప స్థానంలో పెట్టావు. అయ్యా, నువ్వు చేసిన ఉపకారాలకి నేనేమి చెల్లించగలను? నేనేమి ఇవ్వలేను. అయితే ఒకటి చేస్తా, రక్షణ పాత్ర చేతపుచ్చుకొని నేను ప్రార్థన చేస్తాను. 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడు మన జీవితాల్లో. మనం కూడా ఉపకారం చేయడానికి ముందుకు రావాలి. దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తున్నాడు. మనం కూడా మేలు చేయడానికి ముందుకు రావాలి. దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. మనం కూడా దేవుని ప్రేమను చూపించడానికి ముందుకు రావాలి. భక్తుడైన దావీదు ఈ మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. దేవుడే ఉపకార బుద్ధి కలిగిన వాడు కనుక ఈయన ఉపకారం చేసేవాడు కానీ అపకారం చేసేవాడు కాదు. దావీదు దీవించబడటానికి గల రెండవ కారణం ఏంటంటే ఉపకారము చేసేవాడు. అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేసేవాడు. రెండో విషయం. మూడో విషయం చెప్తాను. దావీదు గొప్ప ప్రార్థనాపరుడు. దావీదు దీవించబడటానికి గల మూడో కారణం ఏంటంటే దావీదు గొప్ప ప్రార్థనాపరుడు. కీర్తన గ్రంథము 119వ కీర్తన 164వ వచనం. 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నిన్ను నేను స్తుతించుచున్నాను. దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుచున్నాను. ప్రతిరోజు ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున 3 మార్లు ప్రార్థన చేసేవాడు. దినానికి 7 సార్లు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ప్రార్థనాపరుడు. ఒక మనిషి దీవించబడటానికి మొదటి కారణము దేవుడు తోడై ఉండట. రెండో కారణం ఏంటంటే ఉపకారం చేసే బుద్ధి కలిగి ఉండుట. మూడో కారణం ఏంటంటే దావీదు ప్రార్థనాపరుడు. దావీదు ఎవరంటండి? ప్రార్థనాపరుడు. కూర్చో, ఇది ఇటు కూర్చోటది. దావీదు ఎవరు? ప్రార్థనాపరుడు, స్తుతించేవాడు. దినములకు 7 మార్లు స్తుతించేవాడు. ఇంకో మాట వినండి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఈ భూమిని మనం విడిచిపోయి వెళ్ళిన తర్వాత మనం స్తుతించడానికి అవకాశం లేదు. ఈ భూమి మీద ఉండగానే దేవుణ్ణి మనం స్తుతించాలి. కీర్తన గ్రంథం 30వ కీర్తన 9వ వచనంలో మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. మట్టి అయిన తర్వాత మనం స్తుతించడానికి అవకాశం లేదు కదా. మన శరీరం మట్టి శరీరం. మట్టి శరీరం మట్టికి వెళ్ళిన తర్వాత ఈ మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించిద్దా. కాబట్టి మట్టి శరీరములో మహిమ ఉండగానే దేవునికి ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసే వాళ్ళ పిల్లల దేవుడంట వాళ్ళ సంతానాన్ని విడిచిపెట్టాడు. నీతిమంతుల సంతానం విడవబడటం కానీ, నీతిమంతుల సంతానం భిక్షమెత్తడం కానీ ఇంతవరకు నేను చూడలేదు. నీతిమంతుల పిల్లలు విడవబడరు. ప్రార్థన చేసే నీ పిల్లలు విడవబడటం కానీ, దరిద్రులుగా ఉండటం కానీ, భిక్షమెత్తడం కానీ నేను చూడలేదు అంటాడు భక్తుడైన దావీదు. అందుకనే మనం బ్రతికి ఉండగానే చనిపోయిన తర్వాత ఈ మన్ను దేవుణ్ణి స్తుతించదు. దేవుని సత్యాన్ని గురించి ఈ మన్ను వివరించదు. కనుక బ్రతికి ఉండగానే మనం ఏం చేయాలంటే దేవునిని స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి.
దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత కొద్దిదో, చాలా కొద్దిదండి. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం చాలా కొద్దిది. 39వ కీర్తనలో చెప్తాడు, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం చాలా కొద్దిది. 39వ కీర్తన 4వ వచనం, యెహోవా నా అంతము ఎట్లు ఉన్నది, నా దినముల పరిమాణము ఎంతైనది తెలుపుము. నా ఆయుష్కాలం ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తినంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్లుగానే కనబడుచున్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడు కేవలము వట్టి ఊపిరి అయి ఉన్నాడు. చాలు, చదవబడిన భాగంలో చెప్తాడు, ఇదే దావీదు గారు అంటాడు, మన్ను నిన్ను స్తుతించిద్దా? చనిపోయిన తర్వాత ఈ మట్టి నీ స్తోత్రం చేసిద్దా? చేయదు. నీ సత్యం గురించి వివరించిద్దా? వివరించదు. బ్రతికి ఉండగానే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మన బ్రతుకు గురించి బైబిల్ చెబుతుంది, మన ఆయుష్కాలము చాలా కొద్దిది. కొలమానం వేసేటప్పుడు బెత్తె, జాన, మోర, బార, తర్వాత గేర, దోర ఏదుందో అన్నిటికంటే చిన్నది ఏంటంటే బెత్తె. అన్నిటికంటే చిన్నది ఏంది? బెత్తె. నీవు నా ఆయుష్కాలం ఎంతగా చేసావంట? బెత్తిడంతగా చేసి ఉన్నావు. ఎంత తక్కువో, ఎంత స్థిరుడైనను కేవలం వట్టి ఊపిరి వంటి వాడు కదా. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం కదా. అందుకని మనం ఏం చేయాలంటే, మనము మన సంతానము దీవించబడాలి అని కోరుకున్నట్లయితే, మన కుటుంబము మన పిల్లలు ఆశీర్వాదం పొందాలని కోరుకున్నట్లయితే, దావీదు దీవించబడడానికి కారణాలు చెబుతున్నప్పుడు మనం దాన్ని అన్వయించుకోవాలి. దావీదు దీవించబడటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, యెహోవా తనకు తోడై ఉన్నాడు. దేవుడు తను తోడై ఉండటానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి నమ్మకముగా ఉన్నాడు దావీదు. 2 యథార్థముగా ఉన్నాడు. 3 అనుకూలముగా ఉన్నాడు. 4 దేవుని మందిరపు సేవా విషయమందేమి గాని, ధర్మశాస్త్ర విషయమందేమి గాని, ధర్మము జరిగించే విషయమందేమి గాని అతను చేయు ప్రతి కార్యము హృదయపూర్వకంగా జరిగించును. అంటే దేవుని సేవా విషయములో గాని, ప్రతి విషయములో గాని, హిజ్కియా గాని, దావీదు గాని, సొలొమోను గాని, యేసేపు గాని, వీళ్ళందరికీ దేవుడు తోడుగా ఉండటానికి రీజన్స్ ఏంటంటే, వాళ్ళు దేవునికి నమ్మకంగా, యథార్థంగా, హృదయపూర్వకంగా ఉన్నారు కనుక దేవుడు వాళ్ళని వర్ధన చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, దావీదు అందరికీ ఉపకారి. ఎలాంటి వారికి ఉపకారి అంటే, దావీదును చంపాలనుకున్న సౌలు రాజు కూడా దావీదు ఏం చేశాడు? ఉపకారాన్ని చేశాడు. చంపాలనే మనిషికి ఉపకారం చేస్తారండి? చంపాలి అనుకున్న మనిషికి ఉపకారం చేస్తారా? అసలు చేయగలరా? రాత్రి మాట్లాడుతూ ఒక మాట చెప్పాను, నిన్ను భోజనానికి పిలిచి భోజనంలో కాస్త తెల్ల ఎలికల ముందు కలిపి, ఎలికల ముందు నల్లగా ఉంటుంది, అది కాకుండా తెల్లకుండా కలిపారు, పెట్టారనుకో, ఎందుకు అనుమానం వచ్చి భోజనం చేయడానికి ముందుగానే నువ్వు ఆ పిసికిలకి వేసావు, కాకులకి వేసావు, గిలకలు ఆడితే తల్లి చచ్చిపోయిననుకో నీ ముందే, ఆనందం తింటావా? తిరగకుండా లేచి చేయగడికి వెళ్ళిపోతావు. మరలా ఎప్పుడైనా అదే కుటుంబం నిన్ను భోజనానికి పిలిచారనుకో, సచ్చేంతవరకు వెళ్తావు ఇక ఇంటికి, నువ్వు సచ్చేంతవరకు ఇక ఇంటికి భోజనానికి వెళ్తావు. కారణం ఏంది? అన్నంలోనే అన్నం విషం కలిపి పెడితే, ఇప్పుడు అన్నం తింటా ఉండగానే రాజు అయిన సౌలు చంపాలని ఈట విసిరితే గోడలోకి వెళ్ళిపోయి గుచ్చుకుందంట ఈటే. అలాంటి సౌలుని దావీదు క్షమించాడు, ఉపకారం చేశాడు, ఉపకార బుద్ధి కలిగిన వాడు.
దావీదు దీవించబడడానికి రెండవ కారణం ఏంటంటే ఉపకార బుద్ధి కలిగిన వాడు. మూడవ కారణం, దావీదు దీవించబడడానికి మూడవ కారణం, దావీదు ప్రార్థనాపరుడు. దావీదు ఏంది? ప్రార్థనాపరుడు. దినమునకు 7 మార్లు స్తుతించాడు. అతనికి ఏమి తెలుసు అంటే, మట్టి అయిపోయిన తర్వాత ప్రార్థన చేయలేను, దేవా మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి ఆ మన్ను వివరించిద్దా? వివరించదు కదా. నేను మట్టి కాకమునిపే, ఈ మట్టి శరీరములో మహిమ ఉండగానే, ఈ మట్టి శరీరములో నువ్వు పెట్టిన దీపం ఉండగానే నేను దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తాను. అది అంత మాత్రమే కదా, కానీ నా జీవిత కాలం అంతా యెహోవా మందిరముల నివాసము నేను చేయకోరుచున్నాను. ఎలాంటి ప్రార్థన పరుడు దావీదు గారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. నీ బిడ్డలకు ఆస్తి ఇస్తావో లేదో నాకు తెలియదు కానీ, నీ బిడ్డలకు అంతస్తు ఇస్తావో లేదో నాకు తెలియదు కానీ, నీ బిడ్డలకు వెండి బంగారం ఇస్తావో లేదో నాకు తెలియదు కానీ, నీ బిడ్డలకు ప్రార్థన అనేది నిలవ చేయగలిగి ఇవ్వగలిగితే బైబిల్ చెబుతుంది ఆ ప్రార్థన నీ బిడ్డలకు ఆస్తిగా మారుతుంది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేస్తారు. యెహోవా నన్ను రక్షించువాడు. తండ్రులు కుమారులకు నీ సత్యమును వివరిస్తారు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మరణమైన తర్వాత స్తుతించడానికి అవకాశము లేదు, ప్రార్థన చేయడానికి అవకాశము లేదు, పాట పాడడానికి అవకాశము లేదు, దేవుణ్ణి అడగడానికి అవకాశము లేదు. ఏడుండగానే దేవుణ్ణి అడగాలి, ఏడుండగానే ప్రార్థన చేయాలి. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. అయితే ధనవంతుడు అంటున్నాడు, అయ్యా తండ్రివైన అబ్రహామా, లాజరును పంపించయ్యా, కాస్త నీళ్లు చిటికిన వేలు కొన ముంచి ఆ చిటికిన వేలు కొన చివరిని వచ్చి ఆ నీటి బొట్టును తీసుకొచ్చి నా నాలుకను తడపమని చెప్పయ్యా అన్నాడు. అప్పుడు తండ్రి అయిన అబ్రహాం అంటాడు, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రావడానికి అవకాశము లేదు. అప్పుడు ధనవంతుడు అంటాడు, అయ్యా ఆ నీ రొమ్మున ఆనుకున్న లాజరును గాని నా అన్నదమ్ములు ఉన్నారు భూమి మీద, వాళ్ళ దగ్గరికి పంపించి సువార్త చెప్పించయ్యా అన్నాడు. బ్రతికున్న వాడు జీవితే వినరా నీ అన్నదమ్ముల సువార్త అంటే, బతికున్న వాడు జీవితే అన్నాడు వినరయ్యా అన్నాడు. చనిపోయిన లాజరులు కానీ వాళ్ళు ఇద్దరు నిలబడతాడు, చచ్చిపోతారు రా అన్నాడు అబ్రహాం. ఎవరైనా చచ్చిపోయినాడు లేచి వచ్చి ఆ మధ్యలో ద్వారం దగ్గర నిలబడి ఇక్కడ తొంగి చూసి, ఏమా మేరమా బాగున్నావా అన్నారు అనుకో, ఏం బాబాయ్ బాగుండబట్రా అంటావు నువ్వు? ఏ సొందు పడితే ఆ సొందులో పడి ఇక లగితే దూరంలో ఉంటుంది తప్ప ఇక మనం మామూలు పడదు మన వ్యవహారం. అర్థమవుతుందా? చనిపోయిన తర్వాత మనం ప్రార్థన చేయలేము. బ్రతికుండగానే ఏం చేయాలి? బైబిల్ అనేది చెబుతుంది, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. దావీదు దినమునకు 7 మార్లు స్తుతించువాడనే పదాన్ని తీసుకుని మీకు చెబుతున్నాను. సజీవులే కదా నిన్ను స్తుతించేది, బ్రతికి ఉన్నవారే కదా నీ కోసం ప్రార్థన చేసేది. బ్రతికున్నప్పుడే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయడం కాదు, మనం ఆ ప్రార్థన మన బిడ్డలకు అలవాటు చేయాలి. మనం ప్రార్థన చేయాలి, మన బిడ్డలకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన అలవాటు చేయాలి. మనం మోకరించలేదనుకోండి, మన బిడ్డలు మోకరించరు. మన కుర్చీలో కూర్చొని దేవా దేవా స్తోత్రం అంటున్నాం అనుకోండి, మన పిల్లవాడు కూడా చిన్న కుర్చీ తీసుకొచ్చి ఎదురేసుకొని కూర్చొని ఆయన కూడా స్తోత్రం స్తోత్రం అంటాడు. నువ్వు స్తోత్రం స్తోత్రం అన్న తర్వాత పడుకున్నావు అనుకో, ఆయన కూడా స్తోత్రం స్తోత్రం 3 సార్లు పడుకుంటాడు. అసలు నువ్వు మోకరించకపోతే తను ఎక్కడ మోకరిస్తాడు? నువ్వు మోకరించకపోతే ఆ బిడ్డ ఎక్కడ మోకరిస్తాడు? కనుక తల్లిదండ్రులంట తమ బిడ్డలకు సత్యమును గురించి నేర్పించాలంట.
తల్లిదండ్రులే ఒక మార్గాన్ని, పునాదిని వేయాలి. 18, 19 ఆదికాండంలో రాయబడి ఉంది. ఆదికాండం 18, 19 ఏమి రాయబడి ఉందంటే, ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు అబ్రహాము తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారందరినీ, ఈ అబ్రహాం అనే వ్యక్తి తన ఇంటి వారందరినీ, తన పిల్లలను నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకునేటట్లుగా తన ఇంటి వారందరికీ, తన పిల్లలకి నేర్పిస్తాడని నేను అబ్రహాముని గురించి సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఒక మనిషి గురించి భూమి మీద ఉండగానే సాక్ష్యం ఇవ్వాలి. అది అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. తన ఇంటి వారందరినీ నీతి న్యాయాలు జరిగించు నడిపిస్తాడని సాక్ష్యం ఇస్తున్నాను. సజీవులే కదా నిన్ను స్తుతించేది. తల్లిదండ్రులుగా ఉన్నవారు తమ పిల్లలకు దేవుని మార్గాన్ని గురించి ఇక్కడ ఉండగానే ఆయన సత్యాన్ని బోధించాలి. స్తుతించటంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏముందో కొన్ని విషయాలు చెబుతాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును, నేనేం తొందరపడతల్లా, బల్ల కూడా బాధల్లా. మనం బల్ల బాధేది లేదు, తొందరపడేది లేదు. అందువల్ల నువ్వు కూడా నిదానంగా చదువు. అయ్యా నా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచుచున్నాను. చాలు. ఏంటంటే, నెబుకద్నెజరు రాజు గారికి కల వచ్చింది. నెబుకద్నెజరు రాజు కల మర్చిపోయాడు. ఆయనకు వచ్చింది నిద్రపోయేటప్పుడు నాకు కల వచ్చిందండి. నాకే కళ వచ్చిందో మిమ్మల్ని చెప్పండి, చూసారా? ఈ మైండ్ తక్కువడు కానీ నెబుకద్నెజరు రాజు నిద్రపోతుంటే ఆ రాజు కళ వచ్చిందంట. ఆ కళలో కలవరంతో వచ్చేసింది ఆయనకి. తుడిలి పళ్ళు వేసాడు. లెక్కటం తెలుసు కానీ కళ ఏమొచ్చిందో ఆయనకు అర్థం కాదు, మర్చిపోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా రాజ్యంలో ఉన్న శకునగాండ్రులు, నా రాజ్యంలో ఉన్న జ్ఞానులు, నా రాజ్యంలో ఉన్న జ్యోతిష్కుల్ని, నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించండి. రాత్రి నాకు కల వచ్చింది. కలలో కలవరంతో వచ్చింది. కాబట్టి మీరేం చేయాలంటే ఆ కళ చెప్పాలా అని పిలిపించారు. జ్యోతిష్కులు, శకునగాండ్రులు, బాగా విద్వాంసులు వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. రాజుగారు చెప్పండి మీకేం కళ వచ్చిందో మేము దాన్ని వివరిస్తామన్నారు. రాజుగారు అన్నారు, మీరు వివరించడానికి ఏం కళ వచ్చిందో నాకు గుర్తు లేదా, కళ మీరు వివరించాలన్నాడు. కూర్చున్న వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు నా కళ కానీ మీరు చెప్పకుండా కానీ వెళితే మీ తలకాయలు కోట కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మని ఏలాడదీస్తా, జాగ్రత్త. ఇప్పుడు నా కళ చెప్పాలి మీరు. వచ్చిన వాళ్ళు అయిపోయేవారా, వికెట్ అయిపోయింది, ఇంకేముంది, ఏందో ఆయన కళ వచ్చింది, ఆ కళ ఏదో మనం చెబితే ఆ కళ వివరిద్దాము అనుకున్నాం. ఇప్పుడు ఆయనకే వచ్చిన కళ ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు ఆయనకు వచ్చిన కళ మనం చెప్పాలి, కళభావం చెప్పాలి. కళ ఏమన్నా మనం ఇచ్చామా? ఏమో రోబో సిస్టమ్. మనం ఆయన హృదయం దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసి ఇలా అనగా ఆయనకు వచ్చిన కళ తెలుసుకోవడానికి రోబో సిస్టమ్ కూడా కాదు కదా. ఏం కళ వచ్చిందో అనుకుంటున్నారు. ఈ జ్ఞానులు కూడా అందరూ వచ్చారు, జ్యోతిష్కులు వచ్చారు, విద్వాంసులు వచ్చారు, రకరకాల ప్రజలందరూ వచ్చారు. వాళ్ళందరితో కూడా దానియేలు కూడా వచ్చాడు. వీళ్ళందరితో కూడా నశించిపోకుండా ఉండినట్లు కొంత సమయాన్ని ఇవ్వండి అని సమయాన్ని కోరారు. సరే, సమయాన్ని తీసుకోండి. ఆ సమయం తర్వాత కానీ మీరు చెప్పకపోయారా మీ మెడకాయల మీద తలకాయలు ఉండవని చెప్పాడు ఆయన. ఇప్పుడు దానియేలు ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చేస్తా ఉన్నాడు, స్తోత్రాలు చేస్తున్నాడు.
దేవా, మర్మములు బయలుపరచగలిగిన వాడవు నీవే కదా, మర్మాలు తెలియచేయగలిగిన వాడవు నీవే కదా. రాజుగారి కల వచ్చింది వాస్తవమే. ఏం కల వచ్చిందో రాజుగారు మర్చిపోయారు. ఇప్పుడు ఆ కళని మాకు తెలియచేయండి. రాజుగారికి ఏ కళ వచ్చిందో, ఆ ఏ కళను బట్టి ఆయన కలవరించబడ్డాడో, ఆ కళ ఏం కళ వచ్చిందో, దేవా కళ ఇచ్చిన వాడివి నువ్వు కదా, దేవా దర్శించండి నాయన, ఆయనకి ఏ కళ వచ్చిందో మాకు బయలుపరచండి నాయనని స్తోత్రాలు చేస్తూ స్తోత్రాలు చేస్తూ స్తోత్రాలు చేస్తూ స్తోత్రాలు చేస్తూ స్తోత్రాలు చేస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, స్తోత్రం చేస్తూ ఉండగా రాజుగారికి వచ్చిన కళ దానియేలుకి కళ్ళ ముందు కనబడుతూ ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. రాజుగారికి వచ్చిన కళ దానియేలు కళ్ళ ముందు కనబడతా ఉంది. ఆహా అనుకున్నాడు, లేచాడు, రాజసభకు వెళ్ళిపోయాడు. కళ చెబుతానయ్యా రాజా అనగలే ఓ ప్రజలందరూ గుమ్ముగూడు వచ్చేసారు. ఇప్పుడు రాజుగారు, మీరు నా తర్వాత రాజ్యము ఏమవుతుందో ఎలా ఉంటుందో అని మీరు ఆలోచన చేసి పడుకున్నారు. మీరు ఆలోచన చేసి పడుకున్నప్పుడు మీకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో 31వ వచనం దగ్గర నుండి ఆ స్వప్నం స్టార్ట్ అయింది. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమైన ఒక ప్రతిమ కనబడింది. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై ఉండెను. తమరి ఎదుట ఆ ప్రతిమ నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమై ఉండెను. దాని యొక్క భుజములు వెండివియు, దాని పొట్ట భాగము తొడలను ఎత్తడివియు, దాని మోకాళ్ళు ఇనపయు, దాని పాదములో ఒక భాగము మట్టి, ఒక భాగము ఇనుమును ఉండెను. మరియు చేతి సహాయం లేక ఒక చిన్న రాయి ఇనుమును మట్టిని కలిసిన కాళ్ళను దంచడం ప్రారంభించింది. ఆ నుంచి దంచి 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 ఆ ప్రతిమ మొత్తాన్ని దంచగా గాలికి కొట్టుకుపోయే పొట్టు వలె వెళ్ళిపోయింది. ఇదే నీకు వచ్చిన కళ అని చెప్పాడు. ఈయన కళ చెబుతూ ఉండగా రాత్రి ఏ కళ వచ్చిందో, అంతకుముందు ఒక రాత్రి ఏ కళ వచ్చిందో ఆ కళ మొత్తం నెబుకద్నెజరు గుర్తు వస్తా ఉంది. నిజమే 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 అంటా ఉన్నాడు. దీని అంతటికి ఈయన కళ అంతటిని బయలుపరచబడ్డానికి కారణం ఏంటంటే స్తుతించుట. దేవునికి స్తోత్రం. స్తుతించుట, స్తుతించుట, దేవుని బిడ్డలు స్తుతించుట, ప్రార్థించుట చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి స్తోత్రం చేయటం దానియేలుకు స్తోత్రం చేయటం అలవాటు, దావీదు గారికి కూడా స్తోత్రం చేయటం అలవాటు. యెషయా అన్నాడు, సజీవులే కదా నీకు స్తోత్రాలు చెల్లించేది. మళ్ళీ దావీదు అంటాడు, మట్టి నిన్ను స్తుతించదు కదా. కాబట్టి ప్రతికొండగానే మనము స్తోత్రాలు చెల్లించాలి. 63వ కీర్తన 3వ వచనం, 63వ కీర్తన 3వ వచనం, 84వ కీర్తన 4వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించు, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు త్రొవ్వును మెదడును నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ప్రభువా, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించుచున్నవి. దేవునికి స్తోత్రం. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఎరుగని రీతిగా నన్ను నీ కృప ఇంతవరకు
నీతిగా నన్ను నడిపించే నీ కృప. గలగల పారే సెలయేరులా గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప. తిలనైనా రుచి కరిగించెనే, తిలనైనా రుచి కరిగించెనే. అంతేలేని నీ కృప, అంతేలేని నీ కృప. కృప 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 యేసుని కృప. దేవా, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నా పెదవులు నిన్ను స్తుతించుచున్నవి, నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయి. బైబిల్ చెబుతుంది జీహ్వ ఫలము అంటే అదే జీహ్వ ఫలము. జీహ్వ అంటే నాలుక, దాని ద్వారా వచ్చే ఫలం ఏంది? జీహ్వ ద్వారా, మన నాలుక ద్వారా దేవుణ్ణి స్తుతించడమే మన ఫలం. కొంతమంది ప్రార్థన చేయండి అన్నప్పుడు అమ్మ అందరూ ప్రార్థన చేయండి, నవ్వులుతారు. నవ్వులినట్టు నవ్వులుతుంటారు. మామూలుగా నాలుగు నవ్వులుతారు. ప్రార్థన చేయబట్టి నోరు తీసి ప్రార్థన చేయదు. వాళ్ళకి ఏదో అవసరాలు లేనట్టుగాను, ఏం చేయాలో తెలియనట్లుగాను మెదలకుండా నోరు మూసుకొని కూర్చుంటారు. దేవునికి ప్రార్థన చేసే లక్షణం కలిగిన వాడు దావీదు. దావీదు దీవించబడటానికి గల మూడవ కారణం దావీదు ప్రార్థనాపరుడు. దావీదు దీవించబడటానికి మొదటి కారణం దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు దీవించబడటానికి రెండవ కారణం దావీదు ఉపకార బుద్ధి కలిగిన వాడు. దావీదు దీవించబడటానికి మూడవ కారణం దావీదు ప్రార్థనాపరుడు. ఇంకొక మాట చెబుతాను, దీంట్లోనే ఇంకొక విషయం చెప్తాను. చాలా విషయాలు రాసుకున్నాను కానీ ఇంకొక విషయం చెప్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం. యెహోషాపాతు రాజు కాలంలో వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యుద్ధములో జయము జరిగెను. అంటే ఆ మ్యాటర్ మొత్తం దాంట్లోకి అదే. యెహోషాపాతు రాజు కాలంలో 3 దేశాల ప్రజలు వచ్చారు. జాగ్రత్తగా వినాలి. యెహోషాపాతు రాజు యోధా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. యోధా దేశం 2 గోత్రాలు ఉన్న దేశం. యోధా ప్రజలు బెన్యామీను గోత్రీయులను కలిపి యూదులు అన్నారు. ఈ 2 గోత్రకర్తల్ని చాలా చిన్న ప్రదేశం వాళ్ళది. ఈ యోధా దేశాన్ని జయించాలని 3 దేశాల వాళ్ళు వచ్చారు. అమ్మోనీయులు, మోయాబీలు, మేయోనీయులని 3 తెగల వారు వచ్చారు. ఆ రోజున మనసు నిలపలేక భయపడి ఆందోళన చెందుతూ గలిబిలిగా ఉన్నాడు కొంతకాలం. కొద్ది సమయం గడిచిన తర్వాత మనసు నిలుపుకొని యెహోషాపాతు రాజు ప్రార్థనలో ఉన్నాడు. అయ్యా, అండలేని వారిని, ఆదరు లేని వారిని, దిక్కులేని వారిని, చిన్న గోత్రం మాది, 3 దేశాల ప్రజలు మా మీదకి వస్తున్నారు. అయ్యా, మీరు తప్ప మాకెవరు సహాయం చేస్తారయ్యా? మీరే కదా మా అండ, మీరే కదా మా దిక్కు, మీరు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారని వాళ్ళందరూ ఏడుస్తూ ఉండగా వాళ్ళలో ఒక వ్యక్తి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగటం ప్రారంభమైంది. యెహజీయేలు అనే ఒక వ్యక్తి మీదకి దేవుని ఆత్మ దిగి దేవుని ఆత్మతో నింపబడి ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే, యోధావారులారా, యెరూషలేములో ఉన్న కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ నా మాట వినండి.
యుద్ధము మీది కాదు, యుద్ధము యెహోవాదే, మీరు భయపడబాకండి అన్నాడు. మరి ఏం చేయాలి? యుద్ధం మీది కాదు, మీ పక్షాన నేనే యుద్ధం చేయబోతున్నాను, మీరు భయపడబాకండి అన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, దేవుడే మన పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు కనుక షేయురు మన్యులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం వెళదాం పదండి అని వీళ్ళు మామూలుగా యుద్ధ కవచాలు లేకుండా, యుద్ధ ఆయుధాలు లేకుండా, ఏదిరా బాబు వీళ్ళ ఆయుధాలంటే పాటలు పాడటం, స్తుతించుట వీళ్ళ ఆయుధాలు. ఏంటంట? దేవుని బిడ్డలకు ఆయుధాలు ఏంది? పాటలు పాడటం, స్తుతించటం. ఇది గొప్ప ఆయుధం, గుర్తుపెట్టుకోండి. పౌలు శీలలో చెరసాలలో జైల్లో ఉన్నప్పుడు వాడుకున్న ఆయుధాలు ఏంది? స్తుతించటం, పాటలు పాడటం. స్తుతించడం, పాటలు పాడటమే ఆ రెండు గొప్ప ఆయుధాలు. అవి చెరసాలను కూడా బద్దలు చేసినాయి, పాటలు, స్తోత్రాలు. కాబట్టి దేవుని బిడ్డల పాటలు పాడండి అన్నప్పుడు, పాటలు పాడటానికి అవకాశం వచ్చినప్పుడు పాటలు పాడటానికి, ఇష్టంగా పాడటానికి ముందుకు రావాలి. ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రార్థన చేయాలి. నీ ఇంటిలో బలిపీఠం కట్టాలి, నీ ఇంటిలో మోకరించి ప్రార్థన చేయాలి. నువ్వు ఎంతసేపు ఉండగలవు అంతసేపు. మోకరించలేని ఒక సమయం వచ్చింది, మోకరించలేని వయసు వచ్చింది, మోకాళ్ళ మీద కనిపెట్టలేని ఒక వయసు వచ్చింది, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోద్ది, మోకరించి మోకాళ్ళ మీద నిలవలేని ఒక వయసు వచ్చింది. ఆ వయసు వచ్చేంత వరకు నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేయడం నీకు ఆశీర్వాదం, మోకాళ్ళ మీద కనిపెట్టడం నీకు దీవెన, పాటలు పాడటం నీకు దీవెన. ఒకవేళ మనం పాడే పాటలు బాలసుబ్రహ్మణ్యం లాగా ఉండకపోవచ్చు, మనం పాడే పాటలు ఒకవేళ ఇంకొక విధంగా ఉండకపోవచ్చు. మనకి ఇవ్వబడిన స్వరాలతోనే మన దేవుణ్ణి మహిమపరచాలి. మనకి ఇవ్వబడిన స్వరాలు బాగుండొచ్చు, బాగపోవచ్చు. ఇప్పుడు నా స్వరం మా నాన్నకి ఇష్టం, నీ స్వరం మీ నాన్నకి ఇష్టం, నా స్వరం మీ అందరికి ఇష్టం ఉండకపోవచ్చు, నీ స్వరం అందరికి ఇష్టం ఉండకపోవచ్చు, నా స్వరం మా నాన్నకి ఇష్టం. ఇప్పుడు నా స్వరం నా పరలోక తండ్రికి కూడా ఇష్టమే. కాబట్టి నేను ఎలా పాడినా ఆయన సంతోషంగా వింటాడు. కనుక పాటలు, స్తోత్రాలు అనేవి దేవుని బిడ్డలకు ఆయుధాలు. వీళ్ళందరూ స్తోత్రాలు చేస్తూ పాటలు పాడుతూ ఉంటే 3 దేశాలు వాళ్ళంట మాటు మనిగి ఉన్నారంట షేయురు మన్యులో. వీళ్ళు పాటలు పాడుకుంటూ యూదులు ఎడతా ఉన్నారు, షేయురు మన్యులో వాళ్ళు మాటు మనిగి ఉన్నారు. ఈ షేయురు మన్యులో ఎవరున్నారంటే ఏసేవు సంతానం ఉన్నారు. ఎవరి సంతానం అంట? ఏసేవు. ఏసేవు కాదు, ఏసేవు సంతానం ఉన్నారు ఏదోమీయులు. ఏదోమీయులు ఏం చేశారంటే ఈ 3 దేశాల మీదకి వచ్చి వాళ్ళది యుద్ధం చేసి ఒక్కళ్ళని మిగలలేకుండా చేశారంట. అందులో వీళ్ళు పాటలు పాడుకుంటా, స్తోత్రాలు చెల్లించుకుంటా వచ్చేసరికి వీళ్ళందరూ చచ్చిపోయి శవాలై పడిపోయి ఉన్నారు. వాడు స్తోత్రాలు చేస్తూ పాటలు పాడుతూ ఉండగా ఒక లోయ దగ్గరికి వచ్చారంట. ఆ లోయ పేరేంది? బెరాకా లోయ. ఆ బెరాకా లోయ స్తుతించే లోయ. ఆ లోయలో స్తోత్రాలు చేశారు. ప్రభువా, 3 దేశాల వారి మీద మాకు జయమిచ్చి, అయ్యా వారు కొల్లగొట్టిన కొల్ల సొమ్ము మొత్తాన్ని తిరిగి మాకు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రం అన్నాడు. కారణం ఏంటంటే స్తోత్రం చెల్లించుట నీకు శత్రు మీద జయం వచ్చింది, స్తోత్రం చెల్లించుట నీకు ఆశీర్వాదం వచ్చింది. స్తోత్రం చెల్లించినప్పుడు అన్ని విధాలైన దీవెనలు కలుగుతాయి. అందుకని దావీదు దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. ఇంకొక మాట చెప్పేసి నేను వాక్యం ముగిస్తాను. వివరించాలంటే చాలా టైం అయింది కాబట్టి ఇంకొక మాట చెప్తాను. దావీదులో ఉన్న 4వ లక్షణం మంచి ప్రవర్తన కలిగిన వాడు. ఏంటంట? అందరూ చెప్పండి, ఏం కలిగిన వాడు? కళ్ళు మూసుకున్న వాళ్ళు చెప్పండి. దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంది? మరలా చెప్తున్నా, కళ్ళు మూసుకున్న వాళ్ళు చెప్పండి. దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంది? మేమేమో కళ్ళు మూసుకోలేదయ్యా. సరే, కళ్ళు తెరుచున్న వాళ్ళు అందరూ చెప్పండి. దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంది? అబ్బా, బంగారపు నోడుతూ అందరూ చెప్పండి. దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంది? మంచి ప్రవర్తన. దావీదు దీవించబడడానికి మొదటి లక్షణం ఏంది?
దావీదు దీవించబడటానికి మొదటి లక్షణం ఏంది? దేవుడు అతనికి. రెండో లక్షణం ఏంది? ఉపకార బుద్ధి కలిగిన వాడు. మూడో లక్షణం ఏంది? ప్రార్థన పడు. నాలుగో లక్షణం ఏంది? రెండో లక్షణం ఏంది? మొట్టమొదటి లక్షణం ఏంది? మూడో లక్షణం ఏంది? నాలుగో లక్షణం ఏంది? ఈ 4 చెప్పుకోండి, ఇంటికి వెళ్ళండి, మీ ఆయనకి చెబుతామండి. చిన్న మైండ్ దెబ్బతినేటట్టు చేసాడు పాలు గారు అంటాడు. 4 మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడు తోడై ఉన్నాడు, ఉపకార బుద్ధి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు. ఈ ఒక్క మాట చెప్పేసి నువ్వు ఇస్తాను. కీర్తన గ్రంథం 139వ కీర్తన 1, 2, 3, 4, 5 వచ్చినాడు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చోవటం, నేను లెగవటం నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే రేపు మధ్యాహ్నం ఈ టైంలో నాకు ఏ తలంపు వస్తుందో అది కూడా నీకు తెలుసు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా పనులన్నిటినీ అనగా నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా గుర్తెరిగి ఉన్నావు. యెహోవా, మాట నాలుకకు రాకమునిపే నా మాట ఏమి మాట్లాడబోతున్నాను అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు. మన ప్రవర్తన దేవునికి చక్కగా ఉన్నట్లయితే ఆయన వెనుక ముందు మనల్ని ఆవరించి ఉంటాడు. ఇది నేను చెప్పాలనుకున్నాను. నేను కూర్చోవటం తెలుసు, నేను లేవటం, నేను పడుకోవటం తెలుసు. నాలుగు ఒక మాట రాకమునిపి ఏం మాట్లాడబోతున్నానో తెలుసు. నా ఆలోచనలు తెలుసు, నా చర్యలు అనగా నా పనులు నీకు తెలుసు. అంటే సమస్త ప్రవర్తన అంతా నీకు తెలుసు. ఇక నీకు మరుగ్గా ఉన్నది ఏమీ లేదు. అందుకు నీవు నన్ను వెనుకను ముందును ఆవరించి ఉన్నావు. దేవుడు మన ప్రవర్తన చక్కగా ఉంటే మనల్ని ఆవరించి ఉంటాడు. మన చుట్టూ వైఫై లాగా ఉంటాడు. దేవుడు ఆవరించి ఉంటాడు. అర్థమవుతుందండి? దేవుడు మనల్ని ఆవరించి ఉండే దేవుడు. కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచినట్లుగా దాయగలిగిన దేవుడు, మనల్ని ఆరాధించే దేవుడు. దావీదు దీవించబడ్డానికి గల 4వ లక్షణం ఏదంటే దేవుడు ఆవరించి ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంట? ఆవరించి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. ఆవరించి ఉన్న దేవుడు. 32:10 అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని అనగా ఇజ్రాయేలును కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాపవలెను వారిని కాపాడెను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలో వారిని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపవలే కాపాడి ఉన్న దేవుడను. అంటే ఆవరించి ఉన్న దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను ఆవరించి ఉన్న దేవుడు. ఐగుప్తు దేశంలో నుండి కానానికి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇక్కడ భక్తులను దావీదునే కాదు దేవుడు ఆవరించి ఉంది. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని కూడా దేవుడు ఆవరించున్నాడు. పగలు రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు వారిని చుట్టుముట్టున్నాడు. ఆయన పగల మేఘం బయలుదేరదంటే వీళ్ళు డేరాలు తీసుకుని బయలుదేరేవాడు. మేఘం ఆగిపోయిన తర్వాత వీళ్ళు ఆగిపోయి అక్కడ డేరాలు వేసుకునేవాడు. ఆవరించి ఉన్న దేవుడు. ఆవరించి ఉన్న దేవుడు పరామర్శిస్తాడంట. ఆవరించి ఉన్న దేవుడు ఏం చేస్తాడు? పరామర్శిస్తాడు మనల్ని. పరామర్శించడం అంటే ఏంది? ఎర్ర టెండలో ఈ చెవులో గాలి ఆ చెవులోకి వడగాలి తోలుతున్నప్పుడు 1 గంట 1:30 2 గంటల సమయంలో బంధు వస్తే బాగా కూర్చోబెట్టి ఫ్యాన్ కూడా ఆపి అయ్యా అమ్మాయి బాగుందయ్యా, నాన్న బాగున్నాడయ్యా, పిల్లలు బాగున్నారయ్యా, అట్లా పరామర్శించడు మన దేవుడు.
ఎర్ర టెండలో ఈ చెవులో గాలి ఆ చెవులో గాలుతున్నప్పుడు ఒకవేళ మనం వస్తే ఏసీలో కూర్చోబెట్టి కాళ్ళు కడుక్కోట నీళ్ళు ఏసీలో కూర్చోబెట్టి భోజనం పెట్టిన తర్వాత మాట్లాడతాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. అది పరామర్శించడం అంటే. ఎర్రటెండలో వచ్చినోడికి కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు ఇచ్చి ఆడు చెవులో మూతలు పడితే గ్లాసు మజ్జిగ కోడియకుండా బాగున్నాడా పెద్దోడు, చిన్నోడు బాగున్నాడా, పెద్దమ్మాయి ఎన్ని చెవులో మూత పడినోడికి అవసరమా? పరామర్శించడం అంటే అది. దేవుని బిడ్డలారా, భీకర ధ్వని కలిగిన ప్రదేశంలోను అరణ్య ప్రాంతంలోను నా ప్రజలు నేను కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపలాగా వారిని కాపాడుచున్నాను. మన దేవుడు ఆవరించి ఉన్న దేవుడు. నా మాటలు ముగించబోతున్నాను. దేవాది దేవుడు భక్తుడైన దావీదు గారు దీవించబడ్డానికి 4 లక్షణాలు చెప్పాను, 4 కారణాలు చెప్పాను. దేవుడు తోడై ఉన్నాడు. భక్తుడైన దావీదు ఉపకార బుద్ధి కలిగిన వాడు. ఆయన ప్రార్థనాపరుడు. ఆయన స్తుతించేవాడు. ప్రార్థనాపరుడు అనగా స్తుతించేవాడు. ఆయన ప్రవర్తనంతా దేవునికి అప్పగించుకున్నవాడు. అందుకే దేవుడు ఆయన్ని ఆవరించి ఉన్నాడు. ఇన్ని విధాలుగా దావీదు గారున్నా దీవించబడిన రాజుల 2వ గ్రంథంలో ఇప్పుడు వెళ్దాం. జోసఫ్ మాష్ గారి జ్ఞాపకార్థం కోవడం. ఈరోజు మాష్ గారి గురించి కొన్ని మాటలు మనం వివరించుకుందాం. 2వ అధ్యాయం. దావీదునకు మరణకాలం సమీపించగా ఇన్ని విధాలుగా దీవించబడిన దావీదు గారు, ఇన్ని విధాలుగా ఆశీర్వదించబడిన దావీదు గారు, ఇన్ని విధాలుగా వర్ధిల్లిన దావీదు గారు, ఆయనకి ఒకరోజు ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది. దావీదులకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుని పిలిపించి ఈ విధంగా మాట్లాడెను. అంతవరకు ఆగుదాం. మరణం అవుతున్నప్పుడు చాలా మందికి తెలిసిపోవటం అనేది గొప్ప విషయం. నేను మరణించబోతున్నాను, నాకు సమయం ఆసన్నమైంది, నేనేం చెప్పాలో నా భార్యకి చెప్పాలి, నేనేం చెప్పాలో నా పిల్లలకు చెప్పాలి, నేనేం చెప్పినా నా బిడ్డలకి ఎలా ఉండాలని చెప్పాలని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. భక్తుడైన దావీదు మరణమవుతున్నాడనే సంగతి తనకు అర్థమైపోయి దీవించబడ్డాడు, లోకంలో ఆశీర్వదించబడ్డాడు. దేవుడు ఎలా పరామర్శిస్తాడో ఆయనకి తెలుసు. దేవుడు ఎలా ఆవరించి ఉంటాడో తెలుసు. ఎంత ప్రార్థనాపరుడో దావీదుకు తెలుసు. ప్రార్థించడం వల్ల వచ్చే ఉపయోగం ఏందో తెలుసు. ఆయన కాళ్ళు లేడి కాళ్ళ వల్లే దేవుడు చేశాడని తెలుసు. ఆయన ఏళ్ళకి యుద్ధం నేర్పించాడన్న సంగతి తెలుసు. గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడన్న సంగతి తెలుసు. ఎన్నో మేలులు దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇంత దీవించబడి తను ఆఖరి స్థితిలో ఇక నేను మరణిస్తాను అని ఆయనకు అర్థమైనప్పుడు తన కుమారుడైన సొలొమోనుని పిలిపించి సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. నాయనా, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను కూడా వెళ్ళిపోతున్నాను. నా సమయము నాకు ఆసన్నమయమైందని నాకు అర్థమైంది. లోకులందరూ ఇంతకుముందు ఎలా వెళ్ళిపోయారో ఆ మార్గంలో నేను కూడా వెళ్ళిపోతున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి దేవుని మార్గమందు నువ్వు అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా ప్రవర్తించెదవు. నాయనా, నా మాట ఒక్క మాట విను. అరే పెద్దోడా సొలొమోను, నీకంటే చిన్నోడు ఉన్నాడు రా, నీకంటే చిన్నోడు. అంతకు ముందుగా వచ్చిన వాడు చిన్నడోడు కడుగుటిగాడు ఉన్నప్పుడే, బిడ్డ పుట్టినప్పుడే చనిపోయాడు రా. మీ తల్లికి నువ్వు 2వ వాడివి. చిన్నవాడు చనిపోయాడు. తన నిమిత్తం ఉపవాసం ఉన్నారు, ఏడ్చాను, అంగలార్చాను. అయితే దేవుడు నిన్ను నాకు అనుగ్రహించాడు. అయితే నీకు ఒక జాగ్రత్త చెబుతున్నాను విను, నీకు ఒక మాట చెబుతున్నాను విను. లోకులందరూ వెళ్ళవలసిన మార్గం నేను వెళుతున్నాను. నన్ను దేవుడు దీవించాడు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను ఆవరించి ఉన్నాడు, దేవుడు నన్ను పరామర్శించాడు, నా ఇరుకులో నన్ను పట్టించుకున్నాడు, నా ఇబ్బందులో పట్టించుకున్నాడు,
నా కష్టకాలంలో పట్టించుకున్నాడు, నా దుఃఖ సమయంలో పట్టించుకున్నాడు. నా అన్నలు నన్ను పట్టించుకోకపోయినా, నా అన్నలు నన్ను గోంగారలో పురుగు తీసేసినట్టుగా తీసేసిన, ఎన్నిక లేనివాడరా కానీ నన్ను తీసేసినా కూడా దేవుడు నన్ను తీసేయకుండా నన్ను పట్టించుకున్నాడు. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుగ్గా ఉన్న నన్ను దేవుడు వారిలో 10,000 మందిగా నన్ను చేశాడు, ఒంటరివాడిగా ఉన్న నన్ను. అయితే నన్ను దీవించిన దేవుడు మరలా నన్ను పిలవబోతున్నాడు. నేను వెళ్లే ముందు నీకు ఒక మాట చెబుతున్నాను, విను. నేను ఆరాధించిన దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు దేవుని మార్గాన్ని విడిచిపెట్టకూడదు. నువ్వు దేవునితో నడవాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. ఆయన మార్గంలో నువ్వు నిలిచిన ఎడల, ఆయన మార్గంలో గైకొని పాటించిన ఎడల, నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వు ఎక్కడ తిరిగినా అన్ని పనులు నీకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి అయ్యా అని జాగ్రత్తలు చెబుతూ ఆయన ఏం చెప్పాడంటే, అరే మన రాజ్యంలో షిమి అనేవాడు ఉన్నాడురా, వాడి మీద ఒక్క చూపేయరా. వాడు మామూలుడు కాదురా, జంత్రమంత్రంలో నెంబర్ 1 రా వాడు. ఆడు జంత్రమంత్ర వ్యక్తి, నెంబర్ 1 వ్యక్తి షిమి అనేవాడు ఉన్నాడు. వీడేం చేశాడంటే, నా కష్టకాలం వచ్చినప్పుడు నేను కొండ కింద భాగం వెళ్తుంటే కొండ పై భాగం నుంచొని కాళ్ళతో రాళ్ళు నా మీదకి ఇసిరేస్తా, చీపో దుర్మార్గుడు అన్నాడు, చీపో నీచుడా అన్నాడు. ఇలాగ నన్ను తిట్టాడురా. ఈ షిమి అనేవాడు మామూలుడు కాదురా. ఒక్కసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క మనిషి గురించి తన రాజ్యంలో ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డాళ్ళు అన్ని వివరాలు వివరించి అన్ని బాధ్యతలన్నీ అప్పగించి కన్ను మూసాడు. ఏదో ఒక రోజు ఎంత దీవించబడినా, ఎంత ఆశీర్వదించబడినా మనము కూడా కన్ను మోస్తాము. ఈ లోకాన్ని